హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మొక్కజొన్న విత్తన ఉత్పత్తికి సంబంధించి సింజెంటా హైటెక్ మరియు బయర్ కంపెనీలకు సంబంధించిన నష్టపోయినటువంటి రైతుల క్షేత్రస్థాయి పరిశీలన 3 మండలాల్లో వాజేడు, కన్నాయిగూడెం, వెంకటాపురం మండలాల్లో 7 టీమ్స్ ఏర్పాటు చేసి రైతు వారి వివరాలు సేకరించడం జరుగుతున్నదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతానికి 414 మంది రైతులకు సంబంధించి 838 ఎకరాల వరకు మొక్కజొన్న విత్తన ఉత్పత్తికి సంబంధించి నష్టపోయినట్లుగా గుర్తించడం జరిగిందని, కనుక క్షేత్ర పరిశీలన సోమవారం వరకు కూడా కొనసాగుతుంది. తదుపరి ఎవరైనా మీరినట్లయితే రైతులు సంబంధిత వ్యవసాయ విస్తీర్ణం అధికారిని వివరాలు అడిగి అందించినచో బుధవారం వరకు అనగా మార్చి 5వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో క్షేత్ర పరిశీలన చేసి జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించడం జరుగుతుందని తెలిపారు.